కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. వయసేమో 27 సంవత్సరాలు, బరువు 220 కిలోలు. వినడానికి మనకే ఆశ్చర్యంగా అనిపిస్తున్నా అతను పడే బాధ మాత్రం వర్ణనాతీతం. వయసుకు మించిన బరువుతో ఓవైపు కుటుంబానికి భారమయ్యాడు. శరీర ఆకృతితో చదువుకు దూరమై నరకయాతన అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం మంచం మీద నుంచి కిందకు దిగడానికి కూడా ఇబ్బందులు పడుతున్నాడు. మంచంపై కదల్లేని స్థితిలో ఉన్న ఈ యువకుడి పేరు సాయి కుమార్. ఇతని వయస్సు 27 సంవత్సరాలు. కానీ వయస్సుకు మించిన బరువుతో సాయి కుమార్ నరక యాతన అనుభవిస్తున్నాడు. చదువుకుని కుటుంబాన్ని పోషించాల్సిన వయస్సులో తల్లికి భారంగా మారాడు. మంచం మీద నుంచి కిందకు దిగాలన్నా 2-3 సాయం చెయ్యాల్సిన పరిస్థితి. ప్రస్తుతం బరువైన దేహంతో తనువు భారమై బతుకుతున్న కుమారుణ్ణి చూసి కన్నతల్లి సైతం తల్లడిల్లుతోంది. జనగామ జిల్లా ఎల్లంల గ్రామానికి చెందిన తాటి వెంకటయ్య, సిద్ధిబాల దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు. కుమార్తెలకు పెళ్లిళ్లు కాగా కుమారుడు సాయి కుమార్ జనగామలోనే ఇంటర్ పూర్తి చేశాడు. ఆ సమయంలోనే సాయి కుమార్ లావెక్కడం, విపరీతమైన బరువు పెరగడం మొదలైంది. కాస్త బరువు పెరుగుతున్నాడని భావించారు. కానీ ఇది అసాధారణ అనారోగ్య లక్షణమని గుర్తించలేదు. అంతలోనే తండ్రి వెంకటయ్య పక్షవాతంతో మరణించాడు. తల్లి అనారోగ్యం పాలైంది. 7 ఏళ్ల నుంచి సాయి కుమార్ శరీరం లావెక్కడంతో ప్రస్తుతం కదల్లేని స్థితికి చేరాడు. సాయి కుమార్ ఏడాది కిందట 180 కిలోలు ఉండగా ప్రస్తుతం 220 కిలోలకు చేరాడు. తమ శక్తికి మించినదే అయినా చాలా ఆసుపత్రుల్లో చూపించారు. అయినా ఫలితం కనిపించలేదు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చూపించగా హార్మోన్ల ప్రభావంతో శరీరం బరువెక్కుతోందని వైద్యులు తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం వర్తించదని, విదేశాల్లో దొరికే ఖరీదైన ఇంజెక్షన్లు, ఔషధాలు అవసరమని తేల్చారు. నెలకు 50,000 ఖర్చవుతుందని తెలిపారు. 6 నెలల చికిత్స అనంతరం అవసరమైన శస్త్రచికిత్స చెయ్యాలని వైద్యులు సూచించారు. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదని, ప్రస్తుతం ఏం చెయ్యాలో దిక్కుతోచడం లేదని సాయి కుమార్ కన్నీరు పెడుతున్నాడు. చదవనేది లేదు. మా మెట్లుంటాయేమో నాకు బతికంత గిట్ల అయిపోయింది. మాకు కోరుకుంటా. 2 సార్లు వచ్చిన పింఛన్ తీసేసారు. ఎవరు పట్టించుకుంటారు. తినడానికి అని ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు గోళీలకు నెలకు ఒక సూది 500, రోజుకి 3 సూది తీయాలి రోజు. ఇప్పుడు ఇంకా ఇన్ఫెక్షన్ వచ్చి ఇంకా దిక్కు అయిపోయింది అంతా. ఇప్పుడు నా పరిస్థితికి మొత్తం కోలికలేకపోతున్నా. తాతలు ముందుకు వచ్చి సాయం చేసి నాకు మంచి అన్ని చేయాలని, ఆపరేషన్లు చేయాలని, సర్జరీ చేయాలని కోరుకుంటున్నా. సాయి కుమార్ నడవలేని స్థితిలో ఉన్న తల్లే అన్ని పనులు చేస్తోంది. భర్త చనిపోయిన నాటి నుంచి కనీసం పింఛను కూడా రావట్లేదని సాయి కుమార్ తల్లి వాపోతోంది. అప్పుడు 6-7 ఏళ్ల కింద ఇట్లుండే. ఇట్లా అయినా కంటే మందులు వాడుతున్నాం. జర సన్నగా అయినట్టు అనిపించింది. మళ్ళీ ఆ మందులు వాడాక మళ్ళీ ఎక్కువ అవుతుంది. ఎవరేం చెప్పిన వస్త్రమంతా బట్టి తెచ్చినాం కానీ ఇప్పుడు ఏం లేకుండా అయిపోయింది సార్. మాకు తినడానికే ఇబ్బంది అవుతుంది. 10వ తరగతి దాకా బాగానే ఉన్నాడు సార్. కాలేజీ పోయినాక కొన్ని రోజులు అయినాక బాగా లాగున్నాడు అంటే నేను పోనమ్మా కాలేజీకి నన్ను అందరు ఎక్కిరిస్తున్నారు అని పని చేసిండు. పని చేసినాక ఇంకా కొంచెం లావైతే వాళ్ళు కొంచెం డబ్బులతో వాళ్ళు మందులు ఎత్తిస్తామంటే వీళ్ళు మందులు ఎత్తిస్తామంటే వాడినాం సార్. వాడితే అవి ఏవి పని చేయక ఇంకా ఎక్కువ అవుతుండు. ఇక ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి అయితే మొత్తమే లేస్తలేడు. అంతా ఆయన సేవ నేనే చేసుకుంటూ ఉంటున్నా సార్. ఎవరైనా సాయం చేసి నా కొడుకును బతికిస్తే నన్ను బాగా చేస్తాడు నా కొడుకు.
గ్రామస్తులే ఆ బాధిత కుటుంబానికి చిన్నా చితకా సాయం అందిస్తున్నారు. చేతిలో చిల్లి గవ్వ కూడా లేని వీరి దీనస్థితిని చూసి ఇరుగు పొరుగు వారు సైతం కంటతడి పెడుతున్నారు. కొన్ని రోజులు ఎట్లా చేయంగా అలా పరిస్థితి ఆయన బాగాలేకుండా వాళ్ళ డాడీ అదైపోయిండు, పక్షవాతం వచ్చింది, ఆయన జరిగిపోయిండు. ఇక మళ్ళీ తర్వాత ఈయనకు మొత్తం లాభ వరకు ఇబ్బంది అయ్యి వాళ్ళ అమ్మకు కాలిరిగి 7 సంవత్సరాలు అయింది. గవర్నమెంట్ నుంచి పింఛన్ లేదు, ఎమ్మెల్యే కూడా చూసిపోయిండు, కాలేజీ చూసిండు, ఎవ్వరు చూసినా రూపాయి లేదు. ఇప్పుడు రూపాయి లేదు, అవి కంట్రోల్ బియ్యం ఫ్రీ వచ్చినాయి, గవ్వే ఎవరి దాతలు 500 1000 అవి ఇస్తేనే ఇది దాకా నడుచుకుంటూ వచ్చింది. ఇక వాళ్ళ బాధ రోజు తెల్లారు లేస్తే మా ఇంటి ముందు ఉంటారు కాబట్టి మాకు తెలుసు వాళ్ళ సంగతి. ఎన్ని రకాలుగా మందులు వాడినా తగ్గడం లేదు. డాక్టర్స్ ఏమన్నా అంటే సర్జరీ చేస్తేనే తగ్గుతాయి అన్నాడు. ప్రభుత్వం కానీ దాతలు కానీ ముందుకొచ్చి కొంచెం ఈయన సాయం చేస్తే ఒక నలుగురు పట్టుకొని లేపుతూనే లేస్తుండు. అతన్ని లేపాలన్నా కూడా ఒక్కరితో అయితలేదు. వాళ్ళ అమ్మ పరిస్థితి దారుణంగా ఉన్నది, ఆమె నడవలేని స్థితిలో ఉన్నది. అతన్ని సర్జరీ చేస్తే నయమైతా అని డాక్టర్స్ అంటున్నారు. ఈ ప్రభుత్వం కానీ దాతలు కానీ ముందుకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. సాయి కుమార్ పడే బాధ వర్ణనాతీతంగా మారింది. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, శస్త్రచికిత్సకు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని బాధిత కుటుంబం వేడుకుంటోంది.